make us who we are. So I'll dream until I make it real, and all I see is stars. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జయశ్రీ. మీరు చూస్తున్నారు జయశ్రీ యశ్వంత్ వీలాగ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగున్నారా అండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇంట్లో ఈజీగా వంట రాని వాళ్ళు కూడా ఎంతో రుచికరమైన పుదీనా రైస్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇంకెందుకు ఆలస్యం, తయారు చేద్దామా? జీడిపప్పు, లవంగాలు, చెక్క, 4 ఇలాచి, 2 పెద్ద సైజు కలిగిన ఆనియన్స్, బిర్యానీ లీఫ్. మీకు ఇందులో ఆనియన్స్ స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేయొచ్చు, అంటే వేస్తే మాత్రం టేస్టీగా ఉంటుంది పుదీనా రైస్ అనేది. ఇంకా ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు, కారం ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. తెల్లగడ్డలు, అలాగే కొత్తిమీర. నేనైతే టమాటాలు 4 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నాను. బాగా పండుబారినవైతే చాలా టేస్టీగా వస్తుందండి రెసిపీ. మీరు కూడా పండుబారినవే తీసుకోండి. ఇప్పుడైతే పుదీనా కట్ట ఒక పెద్ద కట్టని తీసుకోవాలి. ఎందుకంటే రెసిపీ చాలా టేస్టీగా రావాలి అనుకుంటే కొంచెం పుదీనా ఎక్కువే వేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కుక్కర్ని అయితే పెట్టుకోవాలి. అది బాగా హీట్ అయిన తర్వాత మనకు కావలసినంత తగినంత ఆయిల్ని వేసుకోవాలి. కొద్దిగా కొంచెం మీడియంగానే వేసుకోవాలి, లేకపోతే మనకు అడుగు అనేది అంటుతుందన్నమాట. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, ఉద్దిపప్పు, కరివేపాకుని వేసుకోవాలి. కొద్దిగా బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఆయిల్ చాలా వేడైన తర్వాత ఇవన్నీ వేస్తే చాలా మాడిపోయే అవకాశం ఉందండి. కొద్దిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవన్నీ చేసుకోండి. కొద్దిగా బ్రౌన్ కలర్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, జీడిపప్పు, లవంగాలు, చెక్క, బిర్యానీ లీఫ్ ఇవన్నీ వేసేయాలి. ఇవి కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేస్తే మాడిపోయే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేదాకా గరిటెతో తిప్పుతూ ఉండాలి, లేకపోతే అవన్నీ మాడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. మనం ఈ ప్రాసెస్ అంతా కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకుంటే చాలా మంచిది, లేకపోతే మాడిపోతుంది. ఆ గోడంబి, ఆ ఆనియన్స్ అన్నీ కూడా బ్రౌనిష్ కలర్లో వస్తే చూడ్డానికి, తినడానికి చాలా బాగుంటుంది పుదీనా రైస్. అయితే ఇప్పుడు అది లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గించుకుంటూ మనము ఒక సైడ్ అయితే మిక్సీకి వేసుకుందాం. పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి, కొత్తిమీర, అలాగే పుదీనా అంతా కలిపి కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అంతలోపు అది బ్రౌన్ కలర్ అయ్యే లోపల ఇదంతా గ్రైండ్ చేసి పెట్టుకుంటే, చూశారు కదండి, నా వీడియోకి ఒక లైక్ వేసుకోవచ్చు కదా, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఈ రెసిపీని చాలా టేస్టీగా ఉంటుంది. అయ్యో, నా మతిమరుపు పాడుగాను ఇంట్లో ఉన్న క్యారెట్నేమో చూసుకోలేదు, ఆలు లేదని బాధపడ్డాను. ఇంకా ఇందులోకి బఠానీలు, గ్రీన్ బఠానీలు వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే మర్చిపోయిన, అందుకే వేయలేదు. అయితే ఈ రెసిపీలోకి ఆలు మరియు క్యాప్సికమ్ వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే ఇప్పుడు నేను చెప్పినలాగా చేసినా కూడాను రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా, యమ్మీగా కూడా ఉంటుంది. అయితే ఈ టమోటాలు ఇప్పుడు వేశాక మనం ఇక్కడే కొంచెం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే అడుగంటే అవకాశాలు ఉన్నాయి. అలాగే టమాటాలు కూడా మాడిపోతాయి అన్నమాట. అయితే మనం అంతలోపు బియ్యాన్ని నానబెట్టుకుందాం. నేనైతే 2.5 పావు బియ్యాన్ని వేస్తున్నాను. 2.5 పావు బియ్యానికి
అంటే 5 పావుల నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది మనం. లేదా మనకి గ్లాస్ అవైలబుల్‌లో ఉన్న ఒక గ్లాస్‌తోనైనా వేసుకోవచ్చండి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు వేస్తే సరిపోతుంది. నేనెందుకు ఇంత క్లారిటీగా చెప్తున్నానంటే, కొత్తగా చేసేవారు అంటే కొత్తగా వంటలు రాని వారు గూడా చేసేవాళ్ళు కూడా అనుకూలంగా ఉండాలి అని ఇంత క్లారిటీగా చెప్తున్నాను. ఇంతసేపు బియ్యాన్ని నానబెట్టుకోవాలని చెప్పాను గదండీ! అప్పటికప్పుడు నానబెట్టుకోకుండా చేస్తే గ్యాస్ట్రిక్ ఇలాంటి సమస్యలొస్తాయని ఇలా కందిపప్పు గానీ, ఇట్లాంటివి గానీ నానబెట్టుకొని చేస్తే చాలా హెల్త్‌కి మంచిదని ఇలా నానబెట్టుకుంటాం. నేనైతే ఇలా నానబెట్టుకుంటా. మీరు ఇలాగే నానబెట్టుకుంటారా? లేదా ఇంకా ఏమైనా వెరైటీగా చేస్తారా? ప్లీజ్ కమెంట్ చేయండి మీరేమైనా కొత్తగా చేసేటట్టుంటే. అయితే ఇప్పుడు తగినంత ఉప్పు, తగినంత పసుపు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఉప్పు తక్కువే వేస్తున్నాను. మరీ కావాలంటే మనకు వేసుకోవచ్చు. లేదంటే వేస్ట్ అయిపోతది ఫుడ్డంతా. అందుకని జెప్పేసి తక్కువుంటే మనం వేసుకొనైనా తినొచ్చు. ఎక్కువైతే వేస్ట్ అయిపోతది గదా! అందుకని ఎప్పుడైనా రెసిపీస్ చేసినప్పుడు తక్కువే వేస్తానండి నేనైతే ఉప్పు. అబ్బా! చూస్తుంటేనే ఎలాగో నోరూరిపోతుంది. ఆ జీడిపప్పు, ఆ టమాటాలు ఎప్పుడెప్పుడు తిందామా అనిపించేలా ఉంది. చూడండి. మీరే చూడండి ఎంత చూడ్డానికైతే ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో, తినడానికి కూడా చాలా టేస్టీగానే ఉంటుందండి. మా ఇంట్లో మా అమ్మ, అన్నయ్య వాళ్ళెప్పుడూ అనేవారు, "నీ చేతి వంట చాలా అమృతంగా ఉంటుంది" అని. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. నాలాగే అమృతంలాగా వస్తది. అయితే టమాటాలు కొంచెం ఉడికిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేయాలి. ఈ ఈ పుదీనా అంతా మిక్సీకేసిన దాన్ని దాన్ని కూడా బాగా మగ్గించుకోవాలి. లేదంటే పచ్చి వాసన వస్తే రెసిపీ అనేది టేస్టీగా ఉండదు. పచ్చి వాసన వస్తే ఏది గాని టేస్టీగా ఉండదండి. ఇదొక్క చోట తప్పు చేయొద్దండి. ఎందుకంటే ఇక్కడ తప్పు చేసేస్తే రెసిపీ అంతా అంత రుచిగా రాదు. అదే కొద్దిగా ఆ మిశ్రమం అంతా బాగా కొంచెం ఇప్పుడైతే నీళ్ళ నీళ్ళగా ఉంది కదా! కొద్దిగా గట్టిగా అయిన తర్వాత ఆ ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత అప్పుడు మనకి పచ్చి వాసన అంతా వెళ్ళిపోయి, ఆ గ్రైండ్ చేసినది, ఆ టమాటాలు అంతా బాగా ఉడికాయని అనిపిస్తది. లేదనుకోండి పచ్చిగా తినడానికి రెసిపీ గూడా ఏం బావుండదు. ఊరికే చూడ్డానికైతే బావుంటది. ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేస్తే తినడానికి, చూడ్డానికి ఎంతో కమ్మగా అర్జెంట్‌గా చేసే వాళ్ళకి, మదర్స్‌కి అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అయితుందండి. ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్స్‌కి ఏం చేయాలని దిక్కుతోచనప్పుడు ఇది క్విక్‌గా లేట్‌గా కాకుండా త్వరగా అయిపోతుంది ఈ రెసిపీ అనేది. చూడండి చాలా టేస్టీగా వస్తది. నేనైతే ఇలాగే చేస్తానండి ఎప్పుడైనా కానీ పుదీనా రైసు. మీరేమైనా వెరైటీగా చేసేటట్టుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మర్చిపోకండి. చూసారు కదండీ! ఇప్పుడు ఆ మిశ్రమం అంతా బాగా ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికైతే మనకు ఆయిల్ అనేది పైకొచ్చి తేలుతుందనమాట. అప్పుడైతేనే మనకి ఆ మిశ్రమం అంతా బాగా ఉడికింది అని అనిపిస్తది. తెలుస్తది గూడా. అలాగే మంచి అరోమా వస్తది. ఈ ఒక్క చోట తప్పు చేయకపోతే మాత్రం రెసిపీ చాలా టేస్టీగా వస్తది. లేదంటే పచ్చిగా ఉన్నట్టే వేసేసారనుకోండి రైసు, అప్పుడంతా పచ్చిది వాసనే వస్తూ ఉంటుంది. అందుకని అప్పుడు టేస్టీగా ఉండదు. ఇలా టేస్టీగా ఉండాలంటే ఈ ఒక్క చోట తప్పు చేయకుండా ఉంటే చాలా టేస్టీగా వస్తుందండి రెసిపీ. అయ్యో! ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఏమైనా కూరగాయలు ఆలు, బఠానీ, క్యాప్సికము అలాంటివి ఉన్న వాళ్ళైతే మనం టమాటాలు వేసినప్పుడే వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు రెసిపీలోకి వాటర్ అయితే 5 పావులు అంటే నేను పావుతో వేశాను కాబట్టి 5 పావులని చెప్తున్నా. అంటే 2:30 బియ్యానికి 5 పావులు వేశాను. మీరు గ్లాస్‌తో వేసుకున్నట్లయితే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు వేసుకోండి సరిపోతుంది. మీకు ఒకవేళ
ఉప్పు ఏమైనా తక్కువ వేశామని అనిపిస్తే ఇక్కడ కొద్దిగా యాడ్ చేసుకోండి. నేనైతే కొద్దిగా తక్కువే వేశాను అనిపించిందండోయ్! అందుకే నేను కొద్దిగా యాడ్ చేసుకున్నా. ఇప్పుడైతే బియ్యాన్ని కూడా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని ఇక్కడ బియ్యం అన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న బియ్యాన్ని గరిటెతో కొద్దిసేపు తిప్పుకొని కొద్దిగా లో ఫ్లేమ్‌లో ఉన్నదాన్ని కొంచెం మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్లు వచ్చేదాకా వెయిట్ చేయాలి. 3 విజిల్లు వచ్చేసిన తర్వాత ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అయితే మనం చూసుకొని ఓపెన్ చేసుకోవాలండి. చూసారు కదా చూడ్డానికి అబ్బా! నోరూరిపోతుందండి. ఆకలేస్తుంది. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిచ్చేస్తుంది. చూసారు కదండీ! మా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి రెసిపీనైతే నేనైతే పెరుగు పచ్చడిలో తీసుకుంటున్నాం. అలా కొద్దిగా పుదీనా మరియు కొత్తిమీర గార్నిష్‌తో చేసుకుంటే ఎంతో రుచికరమైన పుదీనా రైసు చూడ్డానికి, తినడానికి చాలా కమ్మనైన వంట. చాలా ఈజీగా కూడా అయిపోతది. మా హస్బెండ్ అయితే రివ్యూ ఇస్తున్నాడు సూపర్ అని.